ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, కుక్కల్ని పిల్లల్ని ఇతర పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటారు. పెట్ లవర్స్ అంటూ ఉంటాం. మనం చాలా మంది సందేహం ఉంటుంది, ఇలాగా వీటిని ఇంట్లో పెంచుకోవడం మంచిదేనా, లేదంటే మనకేమన్నా దోషాలు వస్తాయా, అసలు ఏంటి చాలా మందికి తెలియదు. మీ మాటల్లో వివరించండి గురుగారు. ఏ ప్రాణినైనా పెంచి పోషించడం అనేది మానవుని యొక్క నైజం. అన్ని రకాలుగా కూడా శుభతత్వమైన పరిస్థితుల్లో కలుగుతూ ఉంటుంది. ముందుగా మనం శునకము, కుక్కని తీసుకుందాం. కుక్క అనేది కాలభైరవ స్వామి యొక్క అవతారం. కాలభైరవుడు క్షేత్రపాలకుడు. కాలభైరవుడు శివతత్వానికి శివాలయములో కాశీ వెళ్ళామనుకో, క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. అలాగే ద్రాక్షారామం వెళ్ళనుకో, క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. చాలా మటుకి కాలభైరవ విధానం ఉంటుంది. కాలభైరవు అంటే కుక్కే, కుక్క రూపమే. కుక్క విశ్వాసము గల ప్రాణి. కుక్క గురించి మనం చెప్పుకోవాలంటే, కుక్కని పెంచాము అంటే తన యాజమాని గురించి తన ప్రాణాన్ని ఇచ్చేస్తుంది. కుక్కకి అరగంట ముందే తను చనిపోతున్నాను అన్న విధానం తెలుసు. భగవంతుడిచ్చిన వరం అది. కుక్కకు తెలుసు తను చనిపోతున్నాను. అప్పుడు కూడా అది యాజమాని యొక్క విధానాన్ని చూపిస్తుంది. కుక్క మూగజీవి అనేది క్షుద్రజీవి కాదు. కుక్కని పెంచినందువల్ల శుభతత్వమైన యోగాలు కలుగుతాయి. మనం నమ్మతగ్గిన ప్రాణి ఏది? మానవుడు నమ్మతగ్గిన ప్రాణి ఏది అంటే కుక్కే. బయట ఉన్న ఊర్లో ఇదిలో ఉన్న కుక్క కూడా నువ్వు 4 బిస్కెట్లు పెట్టావంటే నువ్వు మన్నాను ఎప్పుడైనా దారం వెళ్తే తోవు పూట వచ్చి నువ్వు నాలుగుతో కూర్చుంటుంది. నువ్వు పెడతావో పెట్టమని తన సంగతి. అంతటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే, అలాగే కుక్కతో పాటు పిల్లల్ని పెంచుతున్నారు. పిల్లిని పెంచితే వచ్చిందైతే క్రూరతత్వం. పిల్లిలో క్రూరతత్వం ఉంది, విశ్వాసతత్వం కాదు, క్రూరతత్వం ఉంది. విశ్వాసం అనేది తర్వాత కుద్దో గొప్ప ఉంటుంది, లేకుండా ఉండదు. పిల్లిని పెంచినందువల్ల పిల్లితోటి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు మానవునికి కలుగుతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో కానీ వివిధ శాస్త్రాల్లో కానీ పిల్లి శకునం వస్తే మంచిది కాదు అనేది ఒకటి ఉంది. ఉదయకాలాన్నే నిద్ర లేచి లేవగానే పిల్లి మనకి కంట పడింది అంటే అనేక రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అనే భావం వస్తుంది. అలాంటి పిల్లిని పెంచడం వల్ల కొన్ని రకములైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. కావాలని కొని తెచ్చుకోవడం అంటే పిల్లి అంటే మగ ప్రాణే కదా, దాన్ని మాత్రమే నీకు ఎందుకు అయిష్టత కాదు. ఇక్కడ నిజాన్ని మనం చెప్పుకుంటున్నాం. నిజాన్ని చెప్పుకున్నప్పుడు పిల్లిని పెంచడం అంటే దాని మీద ప్రేమ చూపించు, అంతవరకే. అలాగని చెప్పేసి నువ్వు కుక్కని పెంచిన కుక్క అన్నది నువ్వు పడుకున్న మంచం మీద కొద్ది పక్కన పడుకుంటుంది. పిల్లిని పక్కన పెట్టుకుంటే ఎలా కుడుతుంది? అది యోగదాయకమైనది కాదు. అలాగే కొంతమంది చవల పిల్లిని పెంచుతారు. చవల పిల్లలు కూడా చాలా యోగదాయకమైనటువంటిది ఉంటుంది. ఈ యొక్క చవల పిల్లల్ని పెంచిన వారి ఇంట్లోని ఏ విధమైనటువంటి గొడవలు రావు. అంటే భార్యాభర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెల మధ్యన కానీ ఈ కలహములు రాని విధంగా ఉంటుంది. అది శుభదాయకమే కదా, మనకు శుభదాయకమే కదా. అలా కొంతమంది తాబేలుని పెంచుతారు. గృహంలోకి వెళ్ళు, చక్కగా ఒక దాంట్లో తాబేలు ఉంటుంది. ఆ తాబేలుకి రోజు పెడతారు. తాబేలు అంటే ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి నువ్వు ప్రతిరోజు కూడా తాబేలు కూడా చాలా విశ్వాసంగా దగ్గరకు వస్తుంది. యాజమాన్ దగ్గరికి వచ్చి దీవెనిస్తారు. తాబేలుకి పెంచినప్పుడు తాబేలుకి ఇష్టమైన ఆహారం పెట్టాలి. తాబేలుకి ఇష్టమైన ఆహారం ఏంటి? గోంగూర. ఆంధ్రశాఖ మాత ఆహారం అంటారు. ఆ యొక్క గోంగూరని, పచ్చి గోంగూరని తీసుకొచ్చి ఆ తాబేలుకి పెడితే అది ఎంతో ఇష్టంగా తింటుంది. ఇష్టంగా తిన్నప్పుడు అది ఏ భాషలో ఉన్నదో మనకు ఆ భాష రాకపోయినా తన మనోఫలకంలో ఉన్న విధానం ఏమిస్తుందంటే అష్టైశ్వర ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు తదాస్తు 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 అని అంటది. అది జరుగుతుంది. కాబట్టి తాబేలుని పెంచడం కూడా ఉపయోగమే. అయితే ఇప్పటిలో ఒక చిన్న విశ్లేషణ తీసుకుందాం.
పూర్వకాలం ఆవులు పెంచేవారు లేనివాళ్ళు గొల్లలు, ఉన్నవాళ్ళు కుక్కను పెంచారు. ఉన్నవాళ్ళు కుక్కను పెంచాడు, లేనివాళ్ళు ఆవులు పెంచాడు. ఆవుల వల్ల ఉపయోగం ఉంది, కుక్క వల్ల ఉపయోగం ఉందయా అని విశ్లేషణ చేస్తారు. కుక్క వల్ల ఉపయోగం ఉంది. ఉన్నవాడే కుక్కను పెంచాలి, లేనివాడు పెంచకూడదని కాదు. ఉన్నవాళ్ళు ముందుగా పెంచుతున్నారు. ఎందువల్ల పెంచుతున్నాడు? రక్షణ. రక్షణ ఏ ఒక్క అధికారి రక్షణ కుక్కిస్తుంది. కాబట్టి ప్రప్రథమంగా పెంపుడు జంతువుల్లో పెంచుకోదగినటువంటి ప్రాణి ఏది అంటే కుక్క. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చెప్పాలి. కుక్క ఆయుర్దాయము ఎంత? మానవుని ఆయుర్దాయాన్ని అయితే ఎంతవరకు ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఇచ్చాడు, సంపూర్ణ ఆయుర్దాయం. కుక్క ఆయుర్దాయం ఎంత ఇచ్చాడు? నువ్వు మామూలుగా ఈ బొచ్చు కుక్కలు ఉంటాయి, ఏమంటారు దాని పేరు? పెంగులేని కుక్కలు అంటారు. దానికి 18 సంవత్సరాల ఆయుర్దాయం. అలాగే కొంచెం జాతి కుక్కలు ఉన్నాయి, ఏది అమెరికన్ షిప్డ్ అని చెప్పేసి కుక్క ఉంది. అమెరికన్ షిప్డ్ కుక్కకి ఆయుర్దాయం ఎంత? 14 సంవత్సరాలు. అవసరమైతే 15 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ కుక్క ఆయుర్దాయం అతి తక్కువ కాలంలోనే ఉంటుంది. మానవుని యొక్క ఆయుర్దాయం కొంచెం ఎక్కువగానే ఉంది. కర్మకాలి పెంచుకున్నప్పుడు నువ్వు ఎంత, నీ గురించి ఎంత తాపత్రయపడిన కుక్క చనిపోయిందంటే నీ ఎదుర్కొంటా నువ్వు ఎంత మనోవేదన పొందాలి. చాలా మనోవేదన పొందుతాడు మనుషుడు. మనిషి కోలుకోవడం కూడా చాలా కష్టం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక్కొక్కరిని పెంచాను, ఒకటి లేదా చాలా ఒక్కరు పెంచాను. మొన్న ఒక్కొక్కరిని పెంచాను, అది కాలం చేసింది, తట్టుకోలేకపోయింది. చాలా కాలం వరకు తట్టుకోలేకపోయింది. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అంత ప్రాణం వచ్చింది. కాబట్టి నువ్వు అడిగిన క్వశ్చన్లకి కుక్కలని, ఉన్న ఆవులని, తాబేలని, చవల పిల్లుల్ని ఇటువంటివన్నీ పెంచుకోవడం మంచిదే. పెంచుకోకూడదు అంటే పిల్లిని పెంచద్దు, పావుని పెంచద్దు. పాము మనకి నాగదేవతే, కాదంటలేదు. నాగదేవతే కనపడితే దేవతకి దండం పెడతాము, బొట్టు పెడతాం. కానీ మామూలుగా కనపడితే కొట్టి చెప్పేస్తాం. పావుని పెంచితే పాము కాటికి గురవుతాడు అని చెప్పినట్టు అటువంటి కాదు కదా. నువ్వు అడిగింది కుక్క, పిల్లి, ఇతర జంతువులు అన్నావు. ఇతర జంతువులు ఏంటి? చెవల పిల్లిని పెంచండి, కుక్కని పెంచండి. అలాగే లేళ్ళు పెంచితే ఒప్పుకోరనుకో గవర్నమెంట్, కాబట్టి లేళ్ళని కూడా పెంచుకోవచ్చు. అయితే చెవల పిల్లలు పెంచినందువల్ల కుటుంబంలో కలతలు తొలుగుతాయి. తాబేలుని పెంచినందువల్ల అష్టైశ్వర్య, ఆరోగ్యైశ్వర్యాలని కావాలని కోరుకుంటుంది. రక్షణ కలిగించాలనుకున్నది కుక్క. ఈ కుక్కని పెంచినందువల్ల అటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇది పెంచుకోవడం నీ యొక్క అభిమతాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా పెంపుడు జంతువులే మన ఇంట్లో పెంచుకోవాలా లేదా, దోషం వస్తుందా లేదా అనే దానికి మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.